చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నందున ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. డైనమిక్ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో సీఎస్గా పనిచేసే అవకాశం రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న నీరబ్ కుమార్ ప్రసాద్తో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. అలాగే ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత కీలక బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ప్రధాని మోడీ పర్యటన వంటి కీలక కార్యక్రమాలు కూడా పర్యవేక్షిస్తున్నారు. మరి ఆయన మాటల్లోనే సీఎస్గా ఆయనకి లభించినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటిది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. Thank you very much. It's a great opportunity that the government has provided me. And it's really a privilege for me to work under the visionary leadership of our Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu Garu. And as you know, the first responsibility is about the swearing-in ceremony. And we had a brief interactions and discussions on the arrangements to be made for the swearing-in ceremony. So all the sites and other arrangements are being finalized. The officers are going to visit tomorrow morning the sites, and then we will take a final decision. The responsibilities has been entrusted. The Principal Secretary TRNB will be the nodal officer for the whole arrangements. సార్, మీరు సీఎస్గా బాధ్యతలు తీసుకున్నప్పటికే ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వర్తించడం, అలాగే భారత ప్రధాని కూడా రాష్ట్ర పర్యటనకు రావడం కూడా పూర్తి స్థాయిలో మీ పర్యవేక్షణలో జరుగుతుంది. వీటికి సంబంధించి ప్రోటోకాల్ అరేంజ్మెంట్స్ కానీ వాటికన్నా ఎలాంటి ఆదేశాలు అది ఇచ్చారు సమావేశంలో జరిగినప్పుడు? So we are again privileged to have the Honorable Prime Minister come for the swearing-in ceremony, and we have also got information that many chief ministers are also going to come. So we are setting up a totally separate, dedicated protocol cell for arranging the very successful visit of all these dignitaries, and especially the Honorable Prime Minister is coming is a matter of great pride for us, and we will see that the program is conducted very successfully. మెనీ స్టేట్స్ సీఎంస్ కూడా ఈ ప్రోగ్రామ్కి హాజరవుతున్నారు కదా, వాళ్ళకి తగ్గట్టు కూడా ఎలా చూస్తున్నారు ఏంటి? The same, mostly the arrangements for Prime Minister, there will be more security arrangements. SPG will be coming, so the DGP is already making lot of arrangements on that point. Similar arrangements we are also making for the Chief Ministers, and once the site gets identified, we will be able to give you more details and we will provide you by tomorrow. బెస్ట్ సైట్ ఏదని భావిస్తున్నారు సార్? ఇప్పుడు బెస్ట్ సైట్ లేదు, ఇప్పుడు రెండు సైట్స్ చూడటం జరిగింది. వన్ నియర్ మంగళగిరి, వన్ నియర్ గన్నవరం. సో వాట్ ఎవర్ సైట్ ఈస్ డిసైడెడ్, వీఆర్ రెడీ టు కండక్ట్ ద ప్రోగ్రామ్ నైస్లీ ఇన్ దట్ ప్లేస్. థ్యాంక్ యూ. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ స్పందన. కెమెరా పర్సన్ భాస్కర్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.